హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అత్తగారి కుటుంబం మీ గురించి వారు ఏమనుకుంటున్నారు, వారి మనసులో మీ స్థానం ఏంటిది, మీరు ఎలాంటి వారు, అసలు మీ లైఫ్లో ఉండేవారు అసలు ఎలాంటి వారు, వారు ఎలాంటి వారు, వారు మీరు ఎలాంటి వారు అని వారు అనుకుంటున్నారు, వారి మనసులో మీ స్థానం ఏంటిది అనేది చూద్దాం. ఓకే, సో చాలామందికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఓకే, మరి ఈరోజు చూద్దాం మీ లైఫ్లో ఉండేవారు ఎలాంటి వారు, వారి మనసులో మీ స్థానం ఏంటిది, మెయిన్గా మీ అత్తగారి కుటుంబం నుంచి అనేది చూద్దాం మనం. ఓకే, ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ అత్తగారి కుటుంబం మీ గురించి వారు ఏమనుకుంటున్నారు, మీరు ఎలాంటి వారు అనుకుంటున్నారు. టెంపరెన్స్ అండి, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండ్ మ్యారేజ్ కార్డు కూడా వచ్చేసిందండి. సో వీటిని నేను ఇంకా వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా, మీకు చాలామందికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీ అత్తగారి కుటుంబం అండి. ఓకేనా, దీంట్లో మీ అత్తగారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారందరూ వస్తారు, ఇక్కడ మీరు ఉంటారనమాట. ఓకే, నేను మీ సైడ్ కొన్ని కార్డ్స్ అయితే పెడతాను. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే అండి, మేబీ మీరు ఉన్న మీ కుటుంబం ఏదైతే ఉంటుందో వారు మీ అత్తగారు కావచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా, అదే కార్డ్ వచ్చిందండి. ఓకే, వారు మిమ్మల్ని గుర్తించడం లేదండి. మీరు చాలామంది కష్టపడుతున్నారు, మీరు చాలా కష్టం చేస్తున్నారనమాట కుటుంబం గురించి. మార్నింగ్ లేవడము, అన్ని పనులు మీరే చేయడము, అన్నీ చేస్తున్నా కూడా వీరికి నచ్చట్లేదు. మీరు ఎందుకో నచ్చట్లేదు అనమాట. వారి మనసుకి మీరు మిమ్మల్ని దూరం పెట్టాలి అని వీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారనమాట. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ పర్సన్ ప్రేమగా చూడరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు చాలామంది మీ హెల్త్ బాగోలేకున్నా కూడా మీరు కష్టపడుతూనే ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఎంత కష్టపడినా మీకు వారు గుర్తించరు అండ్ ఒంట్లో శక్తి కూడా లేదు అన్నట్టుగా అయిపోతున్నారనమాట. ఓకే, వీరిని మెప్పించడానికి మీరు చాలామంది చాలా విధాలుగా కష్టపడుతున్నారు. ఇటు జాబ్ చేయడము, కొంతమంది ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము, అత్తమామల్ని చూసుకోవడము, అలా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కుటుంబంని, అత్తమామల్ని, పిల్లల్ని అందరినీ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. అయినా సరే వీరికి ఎందుకు నచ్చట్లేదు, నేను ఎంతో కష్టపడుతున్నాను కదా, మీరు ఇంట్లో కూర్చొని ఎందుకు ఇంత సాధిస్తూ ఉన్నారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ ఇక్కడ మీ అత్తగారు మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మీ అత్తగారు కావచ్చు, మీ మామగారు కావచ్చు, మేబీ మీ కుటుంబ సభ్యులు, మీ అత్తగారి వైపు నుంచి ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఫీమేల్ పర్సన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఓకే, వారు మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్. మిమ్మల్ని వారు నెగ్గనివ్వరు కూడా, మీది ఏమి నడవనియ్యరు కూడా వాళ్ళు. ఓకే, చాలా కంట్రోలింగ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలామంది ఎంత కష్టపడినా సరే గుర్తించడం లేదు అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఇంకా తప్పదు కదా, ఆల్రెడీ సముద్రం మధ్యలో ఉండిపోయాము, ఇంకా బయటకు రాలేము అన్నట్టుగా మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ ఇరుక్కున్నాను అండ్ సరిగా అర్థం చేసుకోవడం లేదు, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నేను ఎంత కష్టపడినా సరే ఇంకా నా మీదే అబండాలు వేయడము అండ్ ఇక్కడ గాసిప్స్ మాట్లాడడము అలా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, అలా మీరు చాలామంది ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకేనా,
మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. కానీ అతి తొందరలోనే మీ అత్తగారి కుటుంబం ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఫ్యూచర్లో గుర్తిస్తారో, మీ వాల్యూ అనేది వారికి ఫ్యూచర్లో తెలిసొస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం వీరికి తెలిసి రావడం లేదు అనేది చూపిస్తుందన్నమాట. మీరంటేనే పొసెసివ్నెస్, కోపం అలా చాలా ఉంది వీరికి మీ మీద అనేది చూపిస్తుందన్నమాట. అయినా సరే వారు ఎంత కోపం చూపించినా మీరందరూ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. పోనీలే అన్నట్టుగా వదిలేయడం లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మీ అత్తగారి కుటుంబం నుంచి నేను చెప్తానండి. ఇక్కడ మీ సైడ్ నుంచి కంప్లీట్ అయిపోతే అటు సైడ్ వెళ్దాం మనం. మీరేమనుకుంటున్నారు అసలు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. అత్తగారి కుటుంబంతో మీరు చాలా బాగా కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీకు ఉంటుందన్నమాట. కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేది చూపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉందన్నమాట. మీరు ప్రేమ పంచడానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ వారు మాట్లాడే విధానం, వారు ఉండే విధానం అనేది చేంజ్ అవ్వాలన్నమాట అక్కడ. ఓకే, వారు ఏది చెప్పినా ప్రౌడ్గా, ర్యాష్గా, మీరు హర్ట్ అయ్యే విధంగా అండ్ మీకు హార్ట్ బ్రేక్ అయ్యే విధంగా, మీ మనసు గాయపడేటట్టుగానే మాట్లాడతారు. కానీ మీకు వారు ప్రేమ అనేది అందించడం లేదు. కానీ మీరు ఇంకా ప్రేమ అందించడానికి రెడీగా ఉన్నారు. అండ్ వారు అర్థం చేసుకుంటే చాలు, వారిని మీరు కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకోవాలి అని మీకు ఉంటుందన్నమాట. కానీ వారు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేది చూపిస్తుందండి. ఓకే, మీరు చాలా తెలివైన పర్సన్ అండి. కానీ మీరు ఎంత తెలివైనప్పటికీ కూడా వీరేమో మీకు తెలివి లేనట్టుగా, మీకేం తెలియనట్టుగా అండ్ వారి ముందు మీరు ఎంత అన్నట్టుగా వారి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. కానీ మీరేమో చాలా తెలివైన పర్సన్ అండ్ చదువుకున్నవారు, చాలా బాగా జాబ్ చేస్తున్నవారు కూడా కావచ్చు మీరు. ఓకే, అన్ని విధాలుగా మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనే బాధ ఇక్కడ మీలో కనిపిస్తుంది. ఓకే, ఎప్పుడు మీ ముందు ఒకలా, మీ వెనుకలు ఇంకోలా మాట్లాడము, లేదా వారి వీరితో గాసిప్స్ అనేది చెప్తూ ఉండడము, లేదా వైఫ్ అయితే మేబీ మీ అత్తగారు మీ ముందు ఒకలా ఉండడము అండ్ మీ హస్బెండ్ దగ్గర ఇంకోలా ఉండడము అండ్ మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరైనా ఉండొచ్చు అక్కడ. అలా వీరు అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు చాలామంది వీరి 2 ఫేసెస్ చూస్తున్నారు కదా, అందుకనే మీకు వారి మీద అసహ్యం కూడా ఉండొచ్చు. ఓకే, హైబ్రిస్కస్ కార్డ్ వచ్చింది. చాలా తెలివైన పర్సన్ అండ్ దూరదృష్టి అనేది మీకు ఉంటుందన్నమాట. మీరు పసిగట్టగలరు. మీతో ఎవరైనా మాట్లాడితే వారి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారికి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అండ్ వారు ప్రేమగా మాట్లాడుతున్నారా లేదా మిమ్మల్ని తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నారా అనేది మీకు అర్థమవుతుందన్నమాట. కానీ పోనీలే అన్నట్టుగా వదిలేసుకుంటూ వస్తున్నారు మీరు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎంత చేసినప్పటికీ అండ్ వారిని చాలామంది మీరు చాలా బాగా చూసుకొని కూడా ఉంటారు. కానీ వారు కూడా వీరి మాటలు, పక్క వాళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పట్టుకొని మిమ్మల్ని నిందిస్తూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు నా లైఫ్ ఇలా ఉండాలి అన్నట్టుగా మీరు చాలామంది కలలుగానే ఉన్నారు. కానీ మీరు అనుకున్న లైఫ్ అయితే మీకు లేదండి, ఏదో విషయంగా సఫర్ అవుతూనే ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఊహించుకున్నది ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అనమాట. కానీ జరిగేది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. మీరు ఎంతో ఊహించుకున్నారు కానీ అక్కడ ఏమీ లేదు, మీ లైఫ్లో హ్యాపీనెస్సే లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎక్కడో ఇరుక్కున్నట్టుగా, ఏ సముద్రంలోనూ ఇరుక్కున్నట్టుగా అలా మీరు ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎలా గట్టెక్కాలో అర్థం కాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అంతా వీరిని ఎలా మెప్పించాలి, ఇంకేం చేసి మెప్పించాలి అనేది కూడా మీకు ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చాలామంది చాలా తెలివైన పర్సన్ అనేది చూపిస్తుందండి. ఓకేనా, అండ్ ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్. 8 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలామంది మీరు చాలా మిస్ అవుతున్నట్టున్నారు మీ లైఫ్ని కావచ్చు, మీ పర్సన్ని కావచ్చు. ఇక్కడ మీరు మేబీ మ్యారేజ్ కాకముందు ఒక ఎంప్రెస్ లాగా ఉండేవారు. ఓకే,
కానీ ఆ లైఫ్ నుంచి మళ్ళీ మీరు పూర్తిగా ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ స్టక్ అయిపోయారు. రాను రాను మీ లైఫ్ ఎందుకో ఒక ఇరుకాటంలో పడిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చనమాట. కొంతమందికి ఇదంతా అనుభవించి ఉంటారు. ఓకే. అలా మీరు ఎటువైపు వెళ్ళాలో అర్థం కావడం లేదు. వీరెందుకు ఇలా మీతో ఉంటున్నారు, మీతో ఇలా ఎందుకు ప్రవర్తించడము, మీతో మంచిగా మాట్లాడొచ్చు కదా, మీతో ప్రేమగా ఉండొచ్చు కదా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. కానీ వారు ప్రేమ అనేది అందించడం లేదనమాట. అక్కడ మీరు బాధపడుతూ ఉండొచ్చు. మీరు కూడా వారితో హ్యాపీగా ఉండాలి అని మీకు ఉందండి. కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మిమ్మల్ని వేరే రకంగా, ఇంకా వేరే వారిని ఇంకో రకంగా చూడడము, అక్కడ మీరు చాలామంది హర్ట్ అవుతూ ఉండడము అండ్ కంపారిజన్ చేస్తూ ఉండడము మిమ్మల్ని వేరే వారితో. అలా ఇదంతా మీరు చూసి ఇదేంట్రా బాబు లైఫ్, ఇలాంటి లైఫ్ ఉందేంటి, ఎక్కడో ఉండాలి అనుకున్నాము కానీ ఇక్కడ పడిపోయాం ఏంటిది అన్నట్టుగా ఆ విధంగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. మేబీ మీరు మిస్ అయిన లైఫ్ని మీరు తలుచుకుంటా అండ్ చాలా బాధపడుతూ ఉన్నారు అనేది చూపిస్తుందండి. మేబీ ఇప్పటికీ కూడా చాలామందికి మీ అత్తగారి కుటుంబంతో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. వారికి మీకు ఇప్పుడు ఫైటింగ్ అనేది జరుగుతూ ఉండొచ్చు వేరే పర్సన్ వల్ల అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. వేరే పర్సన్ అంటే ఇక్కడ సిస్టర్ ఇలా కావచ్చు, బ్రదర్ ఇలా కావచ్చు, లేదా ఫ్యామిలీలో ఇంకెవరైనా కావచ్చు, మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అలా ఉంటారు కదా, అలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీ హస్బెండ్ కూడా అందరినీ సపోర్ట్ చేయడం, మీకు సపోర్ట్ చేయకపోవడము, తను ఎప్పుడు వారి వైపే మాట్లాడము, అలా కూడా మీరు ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సన్ దగ్గర ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఎంతో ప్రేమ పెంచుకున్నారు, తన వలన మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఆ పర్సన్ కూడా మీకు సపోర్ట్ ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవడము అండ్ దూరం పెట్టడము, అదంతా మీరు తీసుకోలేకపోతున్నారనమాట. మేబీ మీకు సపోర్ట్ చేయాల్సింది పోయి పర్సన్ వేరే వారికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు అనేది చూపిస్తుందన్నమాట. కానీ లైఫ్లో మేబీ నియర్ ఫ్యూచర్లో మీకు గ్రోత్ అనేది ఉంటుందండి. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి కూడా ఈ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. మంత్లీ 1 టైం కూడా చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకేనా. ఆ మంత్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది. ఓకేనా. ఇక్కడ మీ అత్తగారి కుటుంబం మీ గురించి వారు ఏమనుకుంటున్నారు, ఇక్కడ మీ గురించి మనం చూసాం కదా, ఇప్పుడు వీరి గురించి మనం చూద్దాం. ఓకే. కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఓకే అండి. ఇక్కడ మీ అత్తగారి కుటుంబం కూడా మేబీ ఎంతకు ముందు మిమ్మల్ని వారు దూరం పెట్టడమా, మీతో బంధాన్ని తెంచుకోవడమా, పెద్దవారిని మాట్లాడిపించి మిమ్మల్ని దూరం పెట్టడమా ఏదైనా జరిగి ఉంటుంది అంటే దానికి వారు ప్రాయశ్చితం చేసుకోవాలి అని వారికి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీ హస్బెండ్ అనేది ఎక్కువ కనిపిస్తున్నారు. హస్బెండ్ ఆర్ వైఫ్ ఉండొచ్చు. ఓకే. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మేబీ మీ విషయంలో కొంచెం ధైర్యం తెచ్చుకోవాల్సింది. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు, చాలా మంచి పర్సన్ని బాధ పెట్టాను అన్నట్టుగా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారికి మీ మీద నమ్మకం లేదు అనేది చూపిస్తుందండి. ఓకేనా. వీరికి అస్సలు నమ్మకం లేదు ఈ పర్సన్కి. వీరి మాటలు పట్టుకోవడము, మిమ్మల్ని దూరం పెట్టడము, బాధ పెట్టడము అండ్ అనవసరంగా ఈ పర్సన్ని చేసుకున్నానే, లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది, నీ ప్లేస్లో వేరే వారే ఉంటే చాలా బాగుండేది, నా లైఫ్ చాలా బాగుండేది అన్నట్టుగా ఈ పర్సన్ మీతో మాట్లాడి ఉంటారనమాట. ఆ ప్రతి ఒక్క విషయానికి, ఆ ప్రతి ఒక్క మాటకి మీరు చాలామంది మీరు బాధపడుతూ ఉండడం. ఎందుకంటే మీరు కష్టజీవి, మీరు కుటుంబం గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ చాలా క్రియేటివ్ గల పర్సన్ అండ్ ఎంప్రెస్ పర్సన్ అండ్ ఇక్కడ బ్యాలెన్స్ కూడా చేసుకోగలరు మీరు. ఓకే. మీ లైఫ్లో ఇలాంటి కష్టాలు ఏమొచ్చినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు అండ్ కుటుంబానికి మీరు సపోర్ట్గా నిలబడేంత ధైర్యం మీకు ఉంది. కానీ ఇక్కడ వీరేమో మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరం పెట్టారు. వీరి పక్క వారి మాటలు, అలా అందరి మాటలు వినడం, మిమ్మల్ని దూరం పెట్టడం అలా జరిగిందనమాట. దానికి వీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే మిస్ అవుతున్న ఎనర్జీ కూడా ఉందన్నమాట. ఓకే.
త్రీ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీరు నమ్మక ద్రోహం చేశారు అని అనుకుంటున్నారండి మీ అత్తగారి కుటుంబం. అందుకనే వారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అన్నమాట. మీరు అసలు వారి లైఫ్లోనే వద్దు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు సపరేట్గా కూడా ఉండొచ్చు. ఏదో జరిగింది మీకు మీ ఫ్యామిలీకి మధ్యలో, ఓకేనా. మీ మాటల వల్ల కూడా కావచ్చు, లేదా వీరి మాటల వల్ల కావచ్చు, కానీ వీరిదే గెలవాలి అని వీరికి ఉంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైనా సరే మీరు డౌన్లో ఉండాలి, వీరు హైలో ఉండాలి అని కోరుకుంటారు. ఓకే, సో కాబట్టి మీరు అలా ఉండకపోయేసరికి, ఎందుకంటే మీరు ఇక్కడ ఎంప్రెస్ కదా, మీరు ఎవరి దగ్గర ఒక చెప్పు కింద, ఒక కాలి కింద చెప్పులాగా ఉండడానికి మీరు ఇష్టపడరు. ఓకేనా, తప్పుని తప్పు అని మీరు చూపిస్తారనమాట వేలు పెట్టి. ఓకే, అలా వీరు ఒప్పుకోవడం లేదనమాట. వీరేంది నాకు చెప్పేది, లేదా నన్నే అంటుందా, లేదా నన్నే అంటాడా అన్నట్టుగా వీరు ఎదురు తిరగడము అండ్ ఆర్గ్యుమెంట్స్కి దిగడము అలా ఏదో జరిగింది. ఓకేనా, సో మీరు తప్పుని తప్పు అని ఎప్పుడైతే అన్నారో వీరు ఎదురు తిరిగి, సో వారి ఈగో అనేది దెబ్బతినింది అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో వారి ఈగో అనేది దెబ్బతినింది అనేది చూపిస్తుంది అనమాట. మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు వీరు. నేను ఏదైనా అంటే పడొచ్చు కదా అన్నట్టుగా వీరు ఉంటారనమాట. మేబీ డామినేట్ చేయాలని చూసే పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకే, నాకు ఈరోజు అలాగే చూపిస్తుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, ఫీల్ అవ్వద్దండి. ఓకేనా, నేను ఇంకొకసారి వీడియో చేస్తాను. ఇది జూన్ కదా, జూలైలో మళ్ళీ చేస్తాను. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకేనా, ఈ జూన్ ఎండింగ్ కల్లా ఈ ఎనర్జీస్ అనేది ఉంటాయి. ఓకే, వారికి మీరు చాలా హార్ట్ బ్రేక్ చేశారు, లేదా మీరు ఏదో తప్పు చేశారు, వారిని తప్పుదారి పట్టించారు, లేదా వారిని ఏదో విషయంగా లాస్ చేశారు మీరు. అండ్ ఎవరిని సరిగా పట్టించుకోవడం లేదు మీరు. మేబీ మీ అందం మీద, లేదా మీరు డ్రెస్సింగ్ స్టైల్ అలా స్టైలిష్గా ఉండడము, మీ గోల మీదే కానీ వీరిని పట్టించుకోవడం లేదు. అండ్ ఇక్కడ ఫ్యామిలీని సరిగా పట్టించుకోవడం లేదు అని వీరు అనుకుంటున్నారనమాట. ఓకేనా, అది ఎంతవరకు నిజమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, వీరి మనసులో అయితే అలా ఉందన్నమాట. కాబట్టి ఇంకా మేబీ కిడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట కొంతమందికి. సో వీరైతే మీ అత్తగారి కుటుంబం నుంచి వీరైతే వద్దనుకుంటున్నారు, లేదా ప్రజెంట్ టైంలో మీ మీద చాలా కోపం ఉంది, మీరు అసలు వద్దు వారి ఫ్యామిలీలో అన్నట్టుగానే ఉన్నారనమాట. వీరు చాలా హార్ట్ బ్రేక్ చేశారు మీరు వారిని అని వీరు అనుకుంటున్నారండి. సో లేదా ఇక్కడ మీ ప్లేస్లో వేరే పర్సన్ వస్తే కుటుంబం అనేది చాలా బాగుండేది అని కూడా వీరు అనుకుంటూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, 4 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మ్యారేజ్ లైఫ్ అయితే ఏమీ బాగోలేదండి. ఇక్కడ వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో మీ మ్యారేజ్ లైఫ్ అయితే ఏమీ బాగోలేదు. లేదా ఇక్కడ మీ అత్తగారి కుటుంబం, మేబీ మీ లైఫ్ పార్ట్నర్, మేబీ 10% ఇస్తానండి నేను. నాకు మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి దయచేసి. ఇక్కడ ఏంటంటే మీరు లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా విషయంగా దూరం అయిపోవడం, ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం లాంటిదన్నమాట. ఓకే, అలా కూడా వెళ్ళిపోవడం తర్వాత మీరు ఇంకా మీ కిడ్ని చూసుకోవాలి కదా, సో కాబట్టి ప్రాపర్టీ అని అలా మాట్లాడతారు కదా, అలా కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇక్కడ వీరు ఇవ్వడానికైనా, లేదా ఇంకా వారి కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించకపోవడము, దూరం పెట్టడము అలా కూడా వీరు చేస్తూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వారి కుటుంబంలోకి మిమ్మల్ని రానివ్వకూడదు అని అనుకుంటున్నారండి. ఎందుకో వీరికి చాలా కోపం అనేది చూపిస్తుంది మీ మీద. అండ్ ఇక్కడ కొంతమంది డివోర్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, డివోర్స్ అనేది జరుగుతూ ఉండడము అండ్ ఆర్గ్యుమెంట్స్ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపోయడము, ప్రాపర్టీ విషయంలో కోర్ట్ కేసెస్ లాంటివి కూడా జరుగుతున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. మేబీ ఇక్కడ ఫినాన్షియల్గా ఏదో జరుగుతుందండి మీకు అండ్ మీ అత్తగారి వైపు నుంచి ఫైటింగ్ లాంటిది. ఓకే,
వీరైతే ఏం జరిగినా సరే చూసుకుంటాము, కానీ మీరైతే వద్దు అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకేనా? మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ మీ లైఫ్లో ఉండేవారంటే చూడండి, మీరు వారిని మోసం చేశారు అనే అపనమ్మకంతో ఉన్నారు. కేవలం మీ మీద వారికి నమ్మకం అనేది లేదండి. అది మాత్రం నాకు క్లియర్గా కనిపిస్తుంది. వారి మీద నమ్మకం లేదు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట మీ మీద. ఇప్పుడు మీది అండ్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి ఎనర్జీస్ అనేవి చూస్తాను. ఓకేనా? తను లవర్స్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, లేదా మీ మనసులో మీ అత్తగారు ఉండొచ్చు. అలా అంటే వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ వైపు అన్నట్టుగా అనమాట. ఓకేనా? వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ ఎనర్జీస్ ఓకే. ఇక్కడ మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి. మీరు ప్రజెంట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, మీ లైఫ్లో మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ మీకు ఎప్పుడు వీరు హార్డ్ బ్రేకే చేస్తున్నారు. మీరు మనశ్శాంతిగా ఉండాలి అని మీరు అనుకున్న వీరు మనశ్శాంతిగా మిమ్మల్ని ఉండనివ్వడం లేదు. ఓకేనా? అండ్ వీరి ఎనర్జీస్ మాత్రం మీరు ఏదో ఆశిస్తున్నారు, కానీ వీరు ఇవ్వడానికి ఇష్టం లేదనమాట వారికి. ఓకే? వారు కూడా ఏదో విషయంగా వారు కూడా మనసులో బాధపడుతున్నారు. మీరు ఇలా అన్నారు, అలా అన్నారు అన్నట్టుగా వారి మీద కోపం చూపించారా, లేదా ఏదైనా మాట అన్నారా, దానికి వారు కూడా చాలా బాధపడుతున్నారు. మేబీ మీ వైపు నుంచి ఇలాంటి మాటలు వింటాము అని వారు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అలాంటి మాటలు మీరు ఏదో అని ఉంటారండి. ఓకేనా? మరి ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. ఓకే? ఏదో అన్నారు మీరు, ఆ మాటలు అనేది వారి మనసుకి తగిలింది కాబట్టి మనకు వారి సైడ్ రీడింగ్లో కూడా అదే వచ్చింది కదా, ఉమెన్ హోల్డింగ్ హార్ట్ వచ్చింది. సో వారికి హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వీరి మాటల వల్ల మీకు కూడా హార్ట్ బ్రేక్ అయి ఉంది ఆల్రెడీ. ఓకే? సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇక్కడ సరి సమానంగానే ఉన్నారు ఇద్దరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? నువ్వు అంటే నేను ఎందుకు ఊకుంటాను, నేను కూడా అంటాను అన్నట్టుగా సరి సమానంగానే ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే? కానీ వీరికంటే మీ ఎనర్జీ అనేది హైలో ఉందండి. మేబీ మిమ్మల్ని తక్కువ చేసి చూడడం మరి మీరు సహించలేకపోతున్నారనమాట, తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ బాగుందా, నచ్చిందా కామెంట్లో తెలియచేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేసి. ఓకే? సో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి. ఓకేనా? బాబాయ్ అండి, టేక్ కేర్. అలాగే మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే? బాబాయ్ అండి.